హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అక్కడే బిల్లింగ్ కౌంటర్లో ఉన్న అతను చిన్నగా స్మైల్ చేసి రెండింటికి కలిపి బిల్ చేసి గిఫ్ట్ని సీత చూడకుండా రితుకి అందించారు. మరోది సీత తీసుకొని ముగ్గురు కలిసి బయటకు కదిలారు. రామ్ తన కార్ కీస్ రితు చేతికిచ్చి ఎక్కడ పార్క్ చేశాడో చెప్పి కారులో పెట్టమని చెప్పడంతో ఇప్పుడే వస్తానని తన హ్యాండ్ బ్యాగ్లో ఆ నెక్లెస్ బాక్స్ పెట్టుకొని బయటికి వెళ్ళింది. రితు ఎక్కడికి వెళ్ళింది అని సీత అడగడంతో ఏమో ఇప్పుడే వస్తాను అని వెళ్ళింది అని రామ్ చెప్పడంతో ఇద్దరూ కలిసి మెల్లగా మాట్లాడుకుంటూ కిందకొచ్చేసరికి రితు రిటర్న్ వచ్చి ఇంకేంటి మరి అని అనింది. సీత వైషుకి భరత్కి కాల్ చేయడంతో అక్కడే ముచ్చట్లు ఆడుకుంటున్న ఇద్దరూ తిరిగి రావడంతో అందరూ కలిసి డిన్నర్ చేసి రితుని పంపించి భరత్ వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. రితు రూమ్లోకి రాగానే కూర్చొని ఫోన్ చూస్తున్న బాబు తన వైపు చూశాడు. రితు అది గమనించి సీత మాటలు మనసులో పెట్టుకుని వెళ్ళి అడుగు దూరంలో నిలబడి ఇందాక సమాధానం సరిగ్గా చెప్పినట్టు లేదు, సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడను అని అనింది. బాబు అలాగే చూడడంతో ఏం చేయమంటావు, ఈ మధ్య కాలంలో నువ్వు చేసిన పనులు ఎలా ఉన్నాయి, ప్రేమ చూపించాల్సింది పోయి అనవసరంగా కోపాన్ని చూపిస్తున్నాను, ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా, సరే వదిలేసాయి, నేను తినేసొచ్చాను, భోజనం వడ్డిస్తాను పదా అని అనింది. నాకొద్దు అని బాబు అన్నాడు. కొంచెమైనా తినొచ్చు కదా, మధ్యాహ్నం కూడా తినలేదు అని రితు రిక్వెస్ట్ చేసింది. నువ్వు బయటికి వెళ్ళి తినొచ్చావు కదా, చాలే నాకేం అవసరం లేదు అని బాబు అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళడంతో రితు నిమిషం పాటు ఆలోచించి దేవుడా, సీత చెప్పినట్టు వీడికి ప్యాంపరింగ్ కొంచెం కాదు భారీ ఎత్తున అవసరం, ఎప్పుడు చూడని వింత ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టాడు, కర్మ కర్మ అనుకుంటూ వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకొని తిరిగొచ్చి నేరుగా బాల్కనీలోకి వెళ్ళి కలిపి తిను అని చేతిని తన వైపు తిప్పింది. బాబు రితు వైపు చూసి వద్దని చెప్పాను కదా అని అన్నాడు. ప్లీజ్ కొంచెం తిను, మన ఇద్దరం ఒక మాట కూడా మాట్లాడుకోవట్లేదు, ప్రేమగా ఉండట్లేదు, అలాంటప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు బోర్ కొడుతుంది కదా, అందుకే వెళ్ళాను, సరే ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, ముందు తిను అని రితు అనడంతో బాబు సైలెంట్గా ఉన్నాడు. తిను, ఎవరి మీద కోపం అన్నం మీద చూపించకూడదు, తిను అని మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో బాబు నోరు తెరిచాడు. దేవుడా, రేపు కూతురో కొడుకో పుడితే కూడా నేను ఇంత బ్రతిమలాడినేమో అని రితు అనుకుంటూ మొత్తం అన్నం తినిపించి అక్కడే వాటర్ ఉండటంతో హ్యాండ్ వాష్ చేసుకొని బాబు మూతిని తుడిచి తన చున్నీతో ఆ తడిని కూడా తుడిచి అక్కడి నుండి వెళ్ళింది. మళ్ళీ ఇద్దరి మధ్య పూర్తి మౌనమే కావడంతో సుమారు టైం 10 దాటడంతో రితు వెళ్ళి పడుకుంది. కాసేపటికి బాబు కూడా వచ్చి పడుకోవడంతో కళ్ళు మూసుకొని ఉన్న రితు ఆలోచిస్తూ ఇప్పుడు నేను వీడి దగ్గరికి వెళ్ళాలా, చిచి ఇలాంటి దౌర్భాగ్యం ఎవరికీ రాదేమో, నేను నార్మల్గా చేయవేసినా వీడు తప్పుగా అనుకుంటాడేమో అని గోర్లు కొరికేసుకుంటూ ఆలోచించి అయినా నా మొగుడి దగ్గర నాకేంటి, అయినా చేయాల్సిందంతా చేసేసాడు కదా, ఇంకేం మిగిలిందని నా బొంద అని తల కొట్టుకొని మెల్లగా జరిగి బాబు పక్కకి వెళ్ళి వణుకుతున్న చేతిని బాబు చుట్టూ వేసింది. బాబు టక్కున కళ్ళు తెరిచి చూడ్డంతో నువ్వంత వింతగా చూడాల్సిన అవసరం లేదు, అలవాటైపోయావు, అలా అని ఇప్పుడు నాకేదో కావాలని కాదు, జస్ట్ నీ ప్రెజెన్స్ కావాలంతే అని చెప్పి కళ్ళు మూసుకుంది. రితు మనసులో ఆలోచిస్తూనే కాసేపటికి నిద్రపోయింది. కానీ బాబు మాత్రం నిద్రపోలేదు. తన చుట్టూ చేయి వేసి పడుకున్న రితుని చూస్తూ తన చేతి మీద చేయి వేసి చుట్టూ మరో చేయి వేసి పడుకున్నాడు. సీత ఫ్రెష్ అయ్యి వచ్చి ఈరోజు బాగా టైంపాస్ అయింది, అటు పెళ్లి చూపులు జరిగాయి, ఇటు మనం హ్యాపీగా టైం స్పెండ్ చేసాం, భలేగా ఉంది అంటూ బెడ్ మీద కూర్చోవడంతో రామ్ సీత చేతిని పట్టుకున్నాడు. సీత రామ్ వైపు చూసి ఏంటి అని కళ్ళతోనే అడగడంతో రామ్ వేలితో దగ్గరికి రమ్మని పిలిచాడు. సీత లేచి రామ్ పక్కన కూర్చొని చెప్పు అని అనింది. నా కోటా తీసుకోవాల్సింది బ్యాలెన్స్ 2 అని రామ్ అనటంతో 2 కాకపోతే 3 తీసుకో, నిన్నెవడడిగాడు అని సీత అనింది. రామ్ నవ్వుతూ బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి ఇప్పుడు కాదులే అని చెప్పి దిండు కింద పెట్టిన కవర్ తీసి సీత చేతిలో పెట్టాడు. సీత దానివైపు ఆశ్చర్యంగా చూసి రామ్ వైపు చూసి కొన్నావా అక్కడ అని అడిగింది. రామ్ అవును అని అన్నాడు. నీకు డబ్బులంటే లెక్క లేకుండా పోయింది, నాకు చెప్పి కదా కొనాల్సింది, నువ్వేమైనా నా లవర్ అనుకుంటున్నావా, గిఫ్ట్లు ఇచ్చి నన్ను ప్యాంపర్ చేయడానికి, నేను నీ భార్యని, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు నువ్వు అని సీత కుర్రుగా చూసి వెంటనే నవ్వేసి పర్లేదులే, నాకు అప్పుడప్పుడు ఇలా గిఫ్ట్లు తీసుకోవడం చాలా ఇష్టం అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసింది.
అప్పటి వరకు ఆశ్చర్యంగా చూసిన రామ్ నవ్వేశాడు. సీత బాక్స్ ఓపెన్ చేసి నెక్లెస్ చూడగానే ఆశ్చర్యపోయి, ఇది తీసుకున్నావా రాముడు? చాలా ఖర్చు అయి ఉంటుంది కదా అని అంటూ ఉండగా రామ్ సీత నోటి మీద చెయ్యి పెట్టి, రేటు గురించి ఎందుకు ఆలోచిస్తావు? బాగుందా లేదా? నీకు బాగుంటుంది, నేను ఊహించుకున్నాను. అక్కడ డిస్ప్లేలో కన్నా నీకు అందంగా ఉన్నప్పుడు కొనటంలో తప్పేంటి? అయినా నేనేమి డబ్బులు వేస్ట్ చేయలేదు. గోల్డ్ ఇంటూ ఉంటే డబ్బులు ఉన్నట్టే, ఏదైనా ఒకటే కదా అని రామ్ అన్నాడు. చాలా బాగుంది, నిజంగా నచ్చింది. ఒక స్పెషల్ అకేషన్కి ఖచ్చితంగా పెట్టుకుంటాను అని సీత అనటంతో, ఇక పడుకుందామా అని రామ్ అన్నాడు. అలాగే అని సీత బాక్స్ని చాలా జాగ్రత్తగా లాకర్లో పెట్టి తిరిగి వచ్చి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకుంది. సీత పడుకున్న తర్వాత రామ్ తన వైపు తిరిగి బెడ్ లైట్ వెలుగులో తనని చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అని సీత అడిగింది. ఇప్పుడు తీసుకుంటాను అని సీత మాట వినేలోపే తన పెదవులు అందుకున్నాడు. సుదీర్ఘంగా 2 నిమిషాల పాటు సాగిన ముద్దుని విరమించుకుంటూ ఆ ప్రాసెస్లో రామ్ చేతివేళ్ళు తన శరీరం మీద ఒక మత్తైన స్పర్శని తెలియపరుస్తూ ఉంటే సీత గట్టిగా కళ్ళు మూసుకొని, రాముడు ఏంట్రా అని అనింది. రామ్ మాట్లాడే అవకాశం లేకుండా మరోసారి తన ముద్దుల్లో ముంచెత్తి మెల్లగా దూరం జరిగి, ఇవాల్టి నా కోట అని అన్నాడు. ఇలా చిన్న చిన్న వాటితో నన్ను చంపేస్తున్నావు నువ్వు అని సీత ఏడుపు మొహం పెట్టడంతో, అయ్యయ్యో ఇప్పుడు నా ప్రెషర్ అంతా నీకొచ్చిందా అని రామ్ నవ్వాడు. సీత సిగ్గుతో నవ్వేస్తూ రామ్ గుండెల్లో ఒదిగిపోయి, నువ్వు నన్ను అడగాల్సిన పని లేదు, చెప్పాను కదా నీకు అని అనింది. రామ్ కూడా సీత చుట్టూ చేతులు బిగించి, భార్య అయినా ఇష్టం లేకుండా తప్పు కదా, అది చిన్న కిస్ అయినా సరే అని అన్నాడు. సీత లోపల మురిసిపోతూ, రామ్ ఐ లవ్ యూ అని చెప్పింది. సీత ఇది 2వసారి నువ్వు నాకు చెప్పడం. ఐ లవ్ యూ టూ అని రామ్ మరింత క్యూట్గా చెప్పాడు. పడుకో, పొద్దున్నే వాకింగ్ వెళ్ళాలి చెప్పానుగా అని సీత అనటంతో, అలాగే అని రామ్ తనని మరింత దగ్గర తీసుకొని అలా మెల్లిమెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి 5 గంటలకి నిద్ర లేచిన సీత నిద్ర మత్తుకి లేవలేకపోయినా తనని అల్లుకొని పడుకున్న రామ్ని చూసి లేవలేక తప్పక లేచి, రాముడు రాముడు అని తట్టి లేపింది. చెప్పు సీత అని. పడుకోవచ్చుగా, ఎందుకు అప్పుడే లేచావు అని రామ్ మత్తుగా అన్నాడు. హలో, మనం వాకింగ్ వెళ్ళాలి చెప్పాను గుర్తులేదా, లెగు అని సీత అనటంతో రామ్ బలవంతంగా నిద్ర లేచి కూర్చొని సరే అని వెళ్ళి లైట్గా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. సీత కూడా కొంచెమంత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి స్టార్ట్ అవుదామా అని అనటంతో ఇద్దరు వెళ్ళి షూస్ వేసుకొని డోర్ క్లోజ్ చేసి బయటికి కదిలారు. చాలా దూరం చాలా సరదాగా మాట్లాడుకుంటూనే వాకింగ్ చేస్తూ వెళ్ళారు. దాదాపు 2 కిలోమీటర్ల పైనే వెళ్ళారు. వెళ్ళడానికి బాగానే అనిపించినంత దూరం వెళ్ళాక రామ్కి చాలా అలసటగా వంటి నిండుగా చెమట పట్టడంతో ఒక చోట కూర్చుండిపోయి, ఓ సీత, నా వల్ల కాదు సీత, చాలా దూరం నడిచేశాను, ఇక మనం ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోదాం అని రిక్వెస్ట్ చేశాడు. ఆటోకి డబ్బులు ఎక్కడున్నాయి బుజ్జి, మనం వచ్చేటప్పుడు 1 రూపీ కూడా తీసుకురాలేదు, మన ఫోన్లు కూడా తీసుకురాలేదు అని సీత నవ్వుతూ అనింది. చాలా పగడ్బందీగా ఇదంతా చేసినట్టున్నావు కదా అని రామ్ కాస్త రొప్పుతూ అన్నాడు. ఇదిగో కొన్ని మంచినీళ్ళు తాగు, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వు, అప్పుడు వెళ్దాం, అలవాటైపోతుందిలే అని సీత అనటంతో రామ్ తల ఊపి కొన్ని వాటర్ తాగి 10 నిమిషాల పాటు కూర్చొని లేచి వెళ్దాం పదా, అయినా అక్కడి నుండి ఇక్కడికి చాలా దూరం, కనీసం వెళ్ళేటప్పుడు కొంచెం దూరం తగ్గొచ్చు కదా అని రామ్ అమాయకంగా ఏడుపు మొహంతో అన్నాడు. ఇదిగో నువ్వు మరీ చిన్నగా నడుస్తున్నావు, కొంచెం ఫాస్ట్గా నడు అని సీత చిన్నపాటి బెదిరింపుతో చెప్పి వెంటనే గట్టిగా నవ్వేస్తూ దూరం ఎలా తగ్గుతుంది చెప్పు అని అడిగింది. అప్పటికే రామ్ టీషర్ట్ పూర్తిగా చెమటతో తడిచిపోయింది. మొత్తానికి ముప్పు తిప్పలు పడుతూ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వస్తున్న రామ్ని సీతని చూసి, మీ ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని ప్రగతి అడిగింది. అత్తయ్య, రామ్ ఈరోజు నుండి వాకింగ్కి వెళ్తున్నాడు, నేనే తీసుకెళ్తున్నాను అని సీత అనటంతో ప్రగతి రామ్ అవస్థ చూసి తన టీషర్ట్ చూసి గట్టిగా నవ్వుతూ, తిక్క కుదిరింది రామ్, నీకు కరెక్ట్ భార్య దొరికిందిరా అని ప్రగతి మరింత నవ్వుతూ అనింది. అదే కదా అత్తయ్య, ఎప్పుడు క్రేవింగ్స్ అంటాడు, అదే ఇది తింటాడు, తిన్నందుకు తెల్లారి లేచి 1 గంట పాటు వాకింగ్ చేస్తే కరిగిపోతుందిగా, అలా కాకుండా మొత్తం స్టోర్ చేసుకున్నాడు ఈ బుజ్జి పొట్టలో అని సీత ఆ పొట్టని మోచేతితో కాస్త గుద్ది మరీ అనింది. అమ్మా చాలా అలసిపోయాను, ఒక కాఫీ అని రామ్ అనటంతో సీత చురుక్కున చూపు చూసింది. సారీ మర్చిపోయాను అని రామ్ అనటంతో
కూర్చో, ఇప్పుడే వస్తాను అని వెళ్ళి వామ్ వాటర్ తెచ్చి రామ్కి అందించింది. రామ్ వాటర్ తాగి మరో అరగంట పాటు రిలాక్స్ అయి వెళ్ళి ఫ్రెష్ అయి బ్యాంకుకి రెడీ అయ్యాడు. సీత కూడా ఆఫీస్కి రెడీ అయి రామ్తో కలిసి టిఫిన్ చేసి బయలుదేరింది. రత్నం ఏంటి ఇంకా రాలేదు అని సీత అడగడంతో ఇంకో రోజు ఎక్స్ట్రా లీవ్ అడిగాడు. పోనీలే అని ఇచ్చేసా, ఎందుకంటే ఎప్పుడూ సెలవు అన్నదే పెట్టడు. నోరు తెరిచి అడిగాడు కదా, నాకు తెలిసి రేపు వచ్చేస్తాడనుకుంటా అని రామ్ అన్నాడు. ఇద్దరు ఇక మాట్లాడుకుంటూ ఆఫీస్కి రీచ్ అయ్యాక సీతని డ్రాప్ చేసి రామ్ వెళ్ళిపోయాడు. సీత వెళ్ళేసరికి శాలిని అప్పటికే వచ్చి తన రోలింగ్ చైర్లో కూర్చొని అటు ఇటు ఊగుతూ దీర్ఘాలోచనలో ఉండగా, ఏంటండి మనుషులు వచ్చింది కూడా గమనించుకోకుండా దీర్ఘాలోచనల్లో ఉన్నారు? కొంపదీసి తమరి కలల రాకుమారుడు గురించి వెయిటింగ్నా ఏంటి అని సీత అడిగింది. వెయిటింగ్ ఎందుకు, వచ్చేస్తున్నాడు కదా అని శాలిని అనింది. సీతకు అర్థం కాక పక్కన కూర్చొని ఏంటి ఏదో వాగుతున్నావు అని అనింది. నాకు ఎల్లుండి పెళ్లి చూపులు అమ్మ చెప్పింది అని శాలిని ముభావంగా చెప్పింది. అవునా, మరి అబ్బాయిని చూసావా అని సీత ఏం చెప్తుందా అని అడిగింది. అంత ఇంట్రెస్ట్ లేదులే, పెళ్లి చూపుల్లో చూస్తాను. నువ్వు, రామ్, వైషు, భరత్ వస్తారుగా అని అడిగింది. అదేంటి ప్రత్యేకంగా పిలుస్తావు అని సీత అనడంతో సరేలే అని శాలిని వర్క్లో పడిపోయింది. సీతకి శాలిని ఫీలింగ్స్ అర్థమై ఇప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకొని అక్కడి నుండి కాస్త దూరం వెళ్ళి ప్రణయ్కి కాల్ చేసింది. ప్రణయ్ లిఫ్ట్ చేసి హాయ్ సీత అని అన్నాడు. ప్రణయ్, శాలినికి ఎల్లుండి పెళ్లి చూపులని ఆంటీ చెప్పారట, చాలా దిగులుగా ఉంది, బహుశా నిన్నెక్కువ ప్రేమించేసినట్టుంది అని సీత చెప్పింది. ప్రణయ్ నవ్వుతూ అదృష్టమే కదా అని అన్నాడు. అది కాదు, దాన్ని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఇప్పుడు మొహం అలా పెట్టుకుని ఉంటే నాకే నచ్చడం లేదు. పోనీ ఇదంతా చెప్పేద్దామా, రాబోయే పెళ్లి కొడుకువి నువ్వేనని అని సీత అడిగింది. వద్దు సీత, నేను కూడా చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే శాలిని తల్లిదండ్రుల మాట విని ఆ విధంగానే వెళ్ళాలని మొదటి నుండి అనుకున్న అమ్మాయి. ఈ 10 రోజుల ట్రిప్లో కూడా ఈ మాట నాతో చాలాసార్లు అనింది. ఇప్పుడు కూడా నా మీద ప్రేమ పెట్టుకొని కొంచెం కూడా చూపించకుండా నా పెళ్లి చూపులను తెలిసి అంత స్ట్రాంగ్గా ఉంది అంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత విలువ ఇస్తుందో మనకు అక్కడే అర్థమవుతుంది కదా. దాన్ని మనం పోగొట్టకూడదు. ఇదంతా చాలా నార్మల్గా జరగాలి. తను ప్రేమించిన విషయం నాకు ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రేమను నాకు చూపిస్తే చాలు. ఇకపోతే నేను కూడా ఇదంతా ఏం చెప్పదలుచుకోలేదు. నార్మల్గా పెళ్లి చూపులకు వెళ్ళినట్టుగానే వెళ్ళి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది తన దృష్టిలో ప్యూర్ అరేంజ్ మ్యారేజ్లా ఉండాలి. కేవలం నా వైపు నుండే లవ్ మ్యారేజ్గా ఉండాలి అని ప్రణయ్ చెప్పాడు. సీత నవ్వి, ప్రణయ్, నిజంగా శాలినిని చేసుకోవడం నీ అదృష్టమో ఏమో తెలియదు, కానీ నిన్ను చేసుకోవడం శాలినికి చాలా చాలా అదృష్టం. తనని ఎంతగా గౌరవిస్తున్నావో, ఎంతగా విలువిస్తున్నావో నాకు అర్థమవుతుంది. సరే, ఇలాగే కానిచ్చేద్దాం. ఈ ఒక్కరోజు బాధపడితే బాధపడింది అని సీత అనింది. నాకు కూడా తన మొహం చూస్తే బాధగా అనిపించింది. తన కోసమే ఇదంతా. ఇకపోతే నేను కాల్ చేసి కాస్త డైవర్ట్ చేస్తూ ఉంటానులే, ఎలాగో తను నన్ను రిజెక్ట్ చేయదు కదా అని ప్రణయ్ అన్నాడు. అలాగే, ఇది చెప్పడం కోసమే చేశాను. మొత్తానికి ఎల్లుండి పొద్దున్నే పెళ్లి చూపులు అని సీత అనడంతో ప్రణయ్ నవ్వుతూ అవును, అందరూ వస్తున్నారుగా అని అడిగాడు. హా, వస్తున్నా అని సీత చెప్పడంతో మరో నిమిషం పాటు మాట్లాడి సీత కాల్ కట్ చేసి వెళ్ళి వర్క్లో పడిపోయింది. బాబు ఆఫీస్కి రెడీ అయి వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం అని రితు పిలిచింది. బాబు తిరిగి చూడడంతో టిఫిన్ చేయవా అని అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.